హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికేత్ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మేము వైజాగ్ ఆర్కే బీచ్ ఆపోజిట్లో ఏయూ గ్రౌండ్స్ ఉంటాయి కదా, సో ఏయూ గ్రౌండ్స్లో నయాగ్రా వాటర్ ఫాల్స్ అండ్ మెర్మైడ్ షో అనేది పెట్టారనమాట. ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో ఆ ఎగ్జిబిషన్కి అయితే మేము వెళ్తున్నాము. సో అక్కడ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంది అండ్ ప్రతిదీ కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. సో నయాగ్రా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. టికెట్ అయితే తీసుకుంటున్నాను. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. 3 టికెట్స్ తీసుకున్నామండి. పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా 100 రూపీస్ టికెట్, ఎంట్రన్స్ టికెట్. సో మా చిన్న బాబుకి అయితే టికెట్ తీసుకోలేదు, పెద్ద బాబుకి టికెట్ తీసుకున్నారు. సో మా ఆయనకి, నాకు అండ్ మా పెద్ద బాబుకి టోటల్గా 3 టికెట్స్ తీసుకున్నాము. సో చూస్తున్నారు కదా నయాగ్రా వాటర్ ఫాల్స్. ఇంకా లోపలికి వెళ్ళలేదు, బయట ఈ విధంగా ఉందన్నమాట. చూడండి, మీరు చూస్తున్నట్లయితే వైజాగ్ ఎక్స్పో 25 నయాగ్రా వాటర్ ఫాల్స్ అని ఉంది. సో బయట చూస్తే చాలా బాగుందండి. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అనేది నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళి అవన్నీ చూడలేం కదా. సో మనకి అందుబాటులో ఉన్న ఈ ఎగ్జిబిషన్కి వచ్చామనుకోండి, సో మనం న్యాచురల్ ఎక్స్పీరియన్స్ అనేది చేయొచ్చని నేను చాలా వీడియోస్లో చూశాను. అందుకని మేము ఇంకా లేట్ చేయకుండా వచ్చేసామన్నమాట. సమ్మర్ వెకేషన్కి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారా ఫ్రెండ్స్? ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జిబిషన్కి రండి. చాలా హ్యాపీగా అండ్ థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ వీడియో అంతా కూడా చూడండి, మీకు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా క్యాప్చర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ దగ్గరలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్కి రండి. దూరంగా ఉన్న వాళ్ళు, ఎవరైనా రాలేకపోయిన వాళ్ళు కూడా ఈ వీడియోని చూస్తూ మీరు న్యాచురల్ ఎక్స్పీరియన్స్ని అనుభూతి చెందొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళిపోదాం. ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటారండి. మనం టికెట్ అనేది వీళ్ళకి ఇవ్వాలి. సో చూస్తున్నారు కదా, వెల్కమ్ టు వైజాగ్ ఎక్స్పో 25 అని ఉంది. సో మనకి నయాగ్రా వాటర్ ఫాల్స్, కాశ్మీర్ సిటీ సెట్, నెక్స్ట్ ఫన్ రైడ్స్ అండ్ మెర్మైడ్ షో ప్రతిదీ కూడా ఉంటాయండి. సో అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వగానే మనం స్ట్రైట్గా అలా ముందుకు వెళ్ళినట్లయితే మనకి నయాగ్రా వాటర్ ఫాల్స్ ఫస్ట్ కనిపిస్తుందండి. సో ఫస్ట్ అయితే మనం నయాగ్రా వాటర్ ఫాల్స్ని చూద్దాము. ఫ్రెండ్స్, నయాగ్రా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా న్యాచురల్ ఫీల్ మనం ఇక్కడ అనుభూతి చెందొచ్చు. చాలా బాగుంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 150 ఫీట్ హైట్లో ఉందండి. సో చూస్తున్నారు కదా, 150 ఫీట్లో నుండి మనకి వాటర్ అనేది కిందికి పడుతుంది. కింద అంతా కూడా ఫోమ్ వస్తుంది. చాలా బాగుందండి. నిజంగా మనం నయాగ్రా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీల్ కలుగుతుందండి. అంతా బాగుంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత న్యాచురల్ ఫీల్ ఉందంటే చాలా బాగుంది. అసలు ఇక్కడ నుంచి కదలాలనిపించట్లేదు, అంతా బాగుందండి. మేము ఈ ఎగ్జిబిషన్కి ఈవినింగ్ వచ్చామండి. చాలా బాగుంది. ఒక పక్క క్లైమేట్ కూడా చాలా బాగుంది, ఇంకొక పక్క ఈ వాటర్ పడుతుంటే మనకి ఏమంటారు, ఆ కూల్నెస్ అనేది మనకి తగులుతుంది. చాలా బాగుందండి. చాలా కూల్గా అనిపిస్తుంది. మనం వాటర్ ఫాల్స్ పక్కన ఉంటే ఎలాంటి ఫీల్ ఉంటుందో సేమ్ అదే ఫీల్ కలుగుతుందండి. చాలా బాగుంది. ఎగ్జిబిషన్లో సెట్ వేసినట్లు లేదండి, నిజంగా నయాగ్రా వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉన్నట్లుంది. అంతా బాగుంది. వైజాగ్ లోకల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ పడుతుంటే లోపల నుంచి ఫోమ్ చూసారా ఎంత మంచిగా పైకి వస్తుందో. చాలా నిజంగా అసలు నేను ఇన్నిసార్లు బాగుంది అంటున్నానంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఎంత బాగుంది అనేది. ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తే నిజంగానే నయాగ్రా వాటర్ ఫాల్స్కి వెళ్ళామనుకుంటారండి. అంత న్యాచురల్గా ఉంటుంది. ఇది సెట్ అని అస్సలు కనిపెట్టలేరు. సో ఫ్రెండ్స్, నయాగ్రా వాటర్ ఫాల్స్ గురించి నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేశాను. సో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సమ్మర్లో చిల్ అవ్వడానికి మంచి ప్లేస్ అని చెప్పొచ్చండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా కూల్గా కూడా ఉందండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కిడ్స్ ఎవరితోనైనా కూడా వచ్చి ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మెర్మైడ్ షోకి అయితే వెళ్దాము.
సేమ్ ఎగ్జిబిషన్‌లోనే ఈ మెర్మైడ్ షో కూడా పెట్టారండి. ఇందులో మనకి జలకన్యలు ఉంటారనమాట. సో, జలకన్యలు ఎలా ఉన్నారు ఏంటి అనేది మీకు కూడా చూపించేస్తాను రండి. సో, మనకి సండే టైంలో అయితే ఎక్కువ జలకన్యలు ఉంటారంట. మేము సండే రాలేదండి. సండే వీలవ్వలేదు. సో, నెక్స్ట్ డే వచ్చామనమాట. సో, చూస్తున్నారు కదా జలకన్య అటువైపు తిరుగున్నారు. ఇప్పుడు ఇటువైపు తిరుగుతున్నారు. సో, వీళ్ళ గురించి నేను చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో చూడండి. మనం హాయ్ చెప్పినా లేకపోతే లవ్ యూ చెప్పినా ఏదైనా చెప్తే వీళ్ళు ఈ విధంగా రెస్పాండ్ అవుతున్నారు. వీళ్ళకి ఏంటంటే బ్రీతింగ్ తీసుకోవడానికి పైకి వెళ్ళాలండి. ఎందుకంటే వీళ్ళు కూడా మనుషులే కదా, నిజంగా జలకన్యలేం కాదు. వీళ్ళు ఈ విధంగా రెడీ అయ్యి లోపలే ఉన్నారు అంతే. మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ విధంగా జలకన్యల కాన్సెప్ట్తో పెట్టారు. బట్ చాలా బాగుందండి. కాశ్మీర్ జలకన్యలంట వీళ్ళు. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నిజంగా జలకన్యలు చూస్తున్నట్టుగానే ఉంది. చాలా బాగుంది. 100 రూపీస్ టికెట్లు. ఒక పక్క నయాగ్రా వాటర్ ఫాల్స్, ఇంకొక పక్క ఈ మెర్మైడ్ జలకన్యల షో, నెక్స్ట్ ఇంకొకటి కాశ్మీర్ సెట్ ఉందండి. సో దీని తర్వాత అక్కడికి వెళ్దాము. జలకన్యలో సెట్ అయితే ఈ విధంగా ఉంది. ఇలా పెట్టారు. జనాలందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా అండ్ థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నారండి. అండ్ చిన్నపిల్లల గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళకి నిజం జలకన్యలే అనుకుంటున్నారు. అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి పిల్లలు. మా పిల్లలు అయితే ఇంకా బాగుంది మమ్మీ, జలకన్య అంటే ఇలా ఉంటారా, థ్యాంక్ యూ మమ్మీ అని చెప్తున్నారండి ఇక్కడ తీసుకొచ్చినందుకు. సో జలకన్యల ఈ మెర్మైడ్ షో గురించి రివ్యూ అయితే ఇది. వీళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అందరితో కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ జలకన్యల షో కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పాను కదా కాశ్మీర్ సెట్కి. సో కాశ్మీర్ సెట్కి అయితే వెళ్ళిపోదాము. జలకన్య చూడండి మళ్ళీ కూడా లవ్ సింబల్ పెడుతుంది నా వైపు చూసి. సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా మనం కాశ్మీర్ సెట్కి అయితే వెళ్ళిపోదాము. మనం కాశ్మీర్ సెట్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి అన్నీ కూడా స్టాల్స్ అయితే ఉన్నాయండి షాపింగ్ చేసుకోవడానికి. అండ్ గేమ్స్ చాలా పెట్టారండి. మనం కిడ్స్కైనా లేకపోతే ఉమెన్స్కైనా బాయ్స్కైనా గర్ల్స్కైనా ఎవరికైనా కూడా అందరికీ కూడా చాలా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. అందరికీ కూడా యూజ్ అయ్యే థింగ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా ఫ్యాన్సీ ఇవైతే చాలానే ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా, మేము ఏంటంటారు ఇది కాశ్మీర్ సెట్కి అయితే వచ్చాము. ఫ్రెండ్స్ చూస్తుంటే నిజంగా కాశ్మీర్ సెట్ అంటే కాశ్మీర్లానే ఉంది కదా, సెట్ కాదు. సో అలా ఉంది కదా. ఇప్పుడు మనం కాశ్మీర్ సెట్ లోపలికి వెళ్దాము. కాశ్మీర్లో ఏ విధంగా ఉంటుందో అండ్ కాశ్మీర్లో హౌసెస్ అండ్ అక్కడ ఉన్న వ్యూ ప్రతిదీ కూడా ఇలా మనకి డీటెయిలింగ్గా మనకి పెట్టారండి. బట్ చాలా బాగుంది. సెట్లా అయితే లేదు, అంత బాగుంది. సో కాశ్మీర్ సెట్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా. సో ఇలా మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎలా ఉందంటే ఒక గుహలా ఉందండి. సో మనం చిన్నప్పుడు ఇగ్లూ హౌసెస్ అవి ఉంటాయి కదా, అప్పుడు ఎలా ఉంటాయి సేమ్ అదే విధంగా ఉంది. లోపలంతా కూడా స్టోన్లా ఉంది. బట్ స్టోన్ అయితే కాదు, ఇది సెట్. సో ఇలా మనం ముందుకు వెళ్ళాలి. ఇది చీకటిగా ఉంటుంది కదా, సో అందుకనే మనకి లైట్స్ కూడా ఇలా కిందన పెట్టారు. సో ఎంట్రన్స్ ఈ విధంగా ఉందండి. బాగుంది కదా. ఇలా మనం కిందికి వెళ్ళినట్లయితే సెట్ లోపలికి వెళ్ళొచ్చు. ఇదంతా కూడా ప్లేస్ చాలా కూల్గా మెయింటైన్ చేస్తున్నారండి. ఇంత కూల్గా ఇంత పెద్ద ప్లేస్ని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. బట్ 100 రూపీస్లో మనకి ఇంత ఎంటర్టైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ కదా. చాలా బెస్ట్ అని చెప్పచ్చు. బెస్ట్ వెకేషన్ ప్లేస్ అని చెప్పొచ్చు అండి. సమ్మర్ వెకేషన్ ప్లేస్ చాలా చాలా బాగుంది. సో ఈ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఈ కాశ్మీర్ సెట్ లోపల అంటే కాశ్మీర్లో ఏ విధంగా ఉంటుందో యాపిల్ ట్రీస్ అండ్ మంచు అండ్ చిన్న చిన్న హౌసెస్ అండ్ ట్రీస్ అలా అనేది మనకి కాన్సెప్ట్ అనేది పెట్టారండి. సో ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ లోపలికి ఇంకా గ్లాస్తో ఉందండి చుట్టూ కూడా. అండ్ పైన వచ్చేసి ఇలా కలర్ఫుల్ ఫ్లవర్స్తో పెట్టారు. చాలా బాగుంది కదా. మా ఆయన నన్ను ఎత్తుకున్నారు. ఈ ప్లేస్‌ని చూస్తే తనకి కూడా చాలా హ్యాపీగా అనిపించుంటది. అందుకే ఎత్తుకున్నారు. కొంచెం బరువుగానే ఉన్నాను. బట్ ఏదో కష్టపడ్డారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న మొక్కలు అండ్ సాఫ్రాన్ ఫ్లవర్స్
అంటే చిన్న చిన్న మొక్కలు కుంకుమ పువ్వులు ఉంటాయి కదా! ఆ కుంకుమ పువ్వు మొక్కలు కూడా ఉన్నాయి. చూసారు కదా అక్కడ. సో, ఈ విధంగా ఉందండి లోపల. చాలా చాలా బావుంది ఫ్రెండ్స్. మాటల్లో చెప్పలేము. అంత బావుంది. మీరు వెళ్తే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, నా హ్యాపీనెస్‌ని నా మాటల్లోనే మీకు అర్థమవుతుంది కదా! సో, ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి ఇలా స్నో అనేది వస్తుంది. చూస్తున్నారు కదా! ఇది ఇలా చూస్తే మీకసలు ఇక్కడ ఎక్కడైనా సెట్‌లా అనిపిస్తుందా? అంత రియల్‌గా ఉందండి. చాలా బావుంది. పైనుంచి స్నో అనేది పడుతుంది. నిజంగా కాశ్మీర్‌లోనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నాము. అలా అనుకోవాలి కొంతసేపు మరి. చాలా చల్లగా ఉంది. బావుందండి. స్నో అనేది కూడా చాలా కూల్‌గా అండ్ మంచిగానే ఉంది ఫీల్ అనేది. సో, చూస్తున్నారు కదా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆడుకుంటున్నారు. అస్సలు కదలాలనిపించట్లేదు ఇక్కడ నుంచి. బెస్ట్ ఫోటో షూట్ అండ్ వీడియో షూట్‌కి చాలా బావుంటుంది. స్నో అలా పడుతూ ఉంటే మా పిల్లలు అస్సలు రావట్లేదండి అక్కడి నుంచి. చల్లగా ఉంది కదా! బావుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే యాపిల్ ట్రీస్ ఉన్నాయి చూసారు కదా! అవి రియల్ యాపిల్ ట్రీస్ కాదండి. అలా సెట్ పెట్టారండి. చాలా బావుంది కదా! అంటే మనకి జమ్మూ కాశ్మీర్‌లో యాపిల్స్ ఎక్కువ ఉంటాయి కదా! యాపిల్ ట్రీస్. సో, ఆ కాన్సెప్ట్‌లో ఇక్కడ మనకి ఈ ట్రీస్ అనేవి పెట్టారు ఆర్టిఫిషియల్‌వి. సో, ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసారా ఎంత మంచిగా పడుతుందో. బావుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఉందండి ఈ లోపల సెట్ వచ్చేసి. పైన అంతా కూడా మంచు కొండల్లా పెట్టారు. అండ్ ఈ కిందన ట్రీస్ అండ్ వాటర్ ఫాల్స్, నెక్స్ట్ చిన్న చిన్న మొక్కలు, సాఫ్రాన్ ఫ్లవర్స్ మొక్కలు, నెక్స్ట్ ఒక పక్క స్నో పడుతుంది, ఇంకొక పక్క ఇలా వాటర్ వస్తుంది. చాలా కూల్ అండ్ ప్లెజెంట్గా ఉందండి. నిజంగా కాశ్మీర్లో ఉన్నట్లు ఫీల్ ఉంది. అంత బాగుంది, ట్రస్ట్ మీ. సో, ఈ సెట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇంకా చూపిస్తానండి లోపల. చాలా బాగుంది. చూస్తున్నారు కదా! మీకు ఇది ఎక్కడైనా సెట్‌లా అనిపిస్తుందా? నిజంగానే కాశ్మీర్‌లో ఉన్నట్టుంది కదా! అంత బావుంది. సో, ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి కిందన చిన్న చిన్న మొక్కలు అండ్ వాటి ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి. బట్ కనిపించట్లేదు. కొంచెం ఏమంటారు చీకటి పడిపోయింది. అండ్ ఈ లైట్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే అవి సరిగ్గా క్లారిటీగా మీకు కనిపించలేదు. అండ్ ఇక్కడొచ్చేసి హౌసెస్ అనమాట. అంటే మేమిప్పుడు కాశ్మీర్ హౌస్‌లో ఉన్నామనమాట. అలా ఫీల్ అవుతున్నాము. బావుందండి. నాకైతే బాగా నచ్చింది. సో, సెట్ అంతా ఓవర్ వ్యూ ఈ విధంగా ఉందండి. చూస్తున్నారు కదా! ఇది ఎగ్జిట్ అండి. సో, ఎగ్జిట్ అయిపోతున్నాము. సెట్ అంతా కూడా చూపించాను కదా! ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇప్పుడు ఈ సెట్‌వన్నీ చూసేసారు కదా! ఫస్ట్ ఏమో నయాగ్రా వాటర్ ఫాల్స్ చూపించాను. నెక్స్ట్ మెర్మైడ్ షో చూపించాను కదా! ఆ తర్వాత కాశ్మీర్ సెట్ చూసారు కదా! సో, ఈ 3 సెట్స్ కూడా 100 రూపీస్‌లోనే మనకి ఫ్రీగా అయిపోతుందండి. ఐ మీన్ ఫ్రీ అంటే 100 రూపీస్ టికెట్ మాత్రమే. అంటే ఈచ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కాకుండా ఈ మూడిటికి కలిపి 100 రూపీసే టికెట్ అండి. నెక్స్ట్ ఈ గేమ్స్ అవి ఉన్నాయి కదా! చిన్న పిల్లలు అండ్ పెద్దవాళ్ళు ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ షాపింగ్ చేసుకోవడానికి చాలా షాప్స్ అనేవి ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా. చాలా కిడ్స్ కూడా చాలా హ్యాపీగా ఎంటర్టైన్ అవుతారండి. చాలా బాగుంది. కిడ్స్ ఆడుకోవడానికి చాలానే గేమ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి ఎగ్జిబిషన్లో. మేము ఈ ఎగ్జిబిషన్లో చాలా చాలా ఎంజాయ్ చేసాము. 100 రూపీస్ టికెట్లో ఇంత మంచి ఎగ్జిబిషన్ అంటే చాలా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.